విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. అంటే విశ్వాసం ఉంటే స్వస్థత వస్తుంది. మరి పాటల్లో దేవుని వాగ్దానాలు ఉంటే వాగ్దానాలు వింటున్నప్పుడు విశ్వాసం వచ్చింది అనుకుంటే ఏమొస్తుంది? వస్తుంది. అంతేకాదు, మీకు విషయం తెలుసో తెలియదు, ఈ మధ్య మ్యూజిక్ థెరపీ అని ఒకటి వాడుకలో ఉంది. అది కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, మ్యూజిక్ హాస్పిటల్స్ అవి. అక్కడ రోగాలకి వైద్యం జరుగుతుంది, సంగీత వైద్యం. అక్కడ ఏ మందులు ఉండవు, ఏ టానిక్లు ఉండవు, ఇంజక్షన్లు ఉండవు. ఒక్కొక్క రోగానికి ఒక్కో రాగం అంతే. తెలుసా మీకు? నేను జోక్ చేయట్లేదు, నేను మీకు కావాలంటే పేపర్ కటింగ్ ఇస్తాను. నేను సంగీతానికి, లోక సంబంధమైన సంగీతానికి అంత శక్తి ఉంది, మరి దేవుని మాట ఉన్న సంగీతానికి ఇంకెంత శక్తి ఉంటుందండి. కాబట్టి పాటలను చులకనగా చూడకండి. పాటలు పాడుతున్నప్పుడు కనీసం పాడలేకపోతే వినాలి. కనీసం కొన్ని మాయలోకాలు ఉంటాయి, మీటింగ్లు కొన్ని మాయలోకాలు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నా స్టూడెంట్స్ కూడా అంతేనండి. విన్నట్టే కళ్ళు పెద్ద చేసేలా నా ముఖం చూస్తుంటారు. ఆడు ఎండాడు, ఆడు ఎక్కడ ఉంటాడు కానీ మైండ్ ఎక్కడ ఉంటుంది. ఆడు కనిగిరిలోనూ, పొదుల్లోనూ, దర్శిలోనూ తిరుగుతుంటాడు ఆడు. మళ్ళీ కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తారు. నన్ను ఇంప్రెస్ చేయడానికి ఏం చేస్తారంటే ఉన్నదానికి లేదని తలగొప్పుతాడు. కాబట్టి ఆడు ఎంటలేదని నాకు ఇండైరెక్ట్ తెలిసిపోద్ది అనమాట. ఆంటీ ప్రశ్న అడుగుతాను. కొంతమంది పాట ఎత్తగానే వాళ్ళు ఎండరేగా. ఈ మా తల్లి ఉంది, తల్లి మా తల్లి కూర్చుంది, మా చెల్లి. ఆమెను కెమెరా ఉమెన్గా తీసుకొచ్చారు. తెగ తీసేస్తుంది, అటు తిప్పుతుంది, ఇటు తిప్పుతుంది. ఒక్క పాట పాటలా. మొదటి నుంచి చూస్తున్నా, పోనీ పాడద్దాం మధ్యలో. నేను పాడాలి తల్లి, నువ్వు కూడా. రేయ్ హలో, పాడాలి నువ్వు కూడా. తీ పర్లా, నేనేం డబ్బులేం తీసుకోను. కాబట్టి ఎవరినైనా ఆదరించడానికి, ధైర్యపరచడానికి పాటలు పాడండి. వెళ్ళి ఎవరైనా దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు వాళ్ళకేమీ చెప్పక్కర్లా. మాకు మాట్లాడటం రాదండి, ఎలాగ ఓదార్చాలి, ఏం ఓదార్చక్కర్లా, పాట పాడి పక్కకెళ్ళి చాలు. అందులో దేవుని మాట ఓదార్చేస్తుంది. ఆమేన్. కనుక పాటలకు ఉన్న శక్తి, సంగీతానికి ఉన్న శక్తి, అది పవర్. అది ఇశ్రాయేలు దేశం పుణ్యభూమి అని పిలువబడుతుంది. హోలీ ల్యాండ్ అని అంటారు, తెలుసా? హోలీ ల్యాండ్ అని ప్రపంచంలో ఒక్క ప్రాంతానికి మాత్రమే ఆ పేరు ఉంది, హోలీ ల్యాండ్ అని. ఇంకెవరికి, ఏ దేశానికి పెట్టబడలేదు. అది క్రైస్తవులు పెట్టుకున్న పేరు కాదు, చరిత్రకారులు పెట్టారు. ఒక ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతను బట్టి ప్రాంతానికి పేరు పెట్టడం జరిగింది. పుణ్యభూమి అని యెరూషలేమును ఎందుకు పిలుస్తారంటే అక్కడికి వెళ్తే పుణ్యం వచ్చేస్తుందని కాదు, కానీ పుణ్యపురుషుడు అని యేసు ప్రభువారు గడ్డ మీద అడుగు పెట్టాడు కనుక నేల పుణ్యభూమి అని పిలువబడుతుంది. మామూలు వేరే సభలోనైతే గట్టిగా హల్లెలూయా అంటారు, కానీ ఇక్కడ అనకూడదుగా. నేను అనమని కూడా అన్నా, మరి ఏం చేస్తాం? నా చేతులు నోరంతా గట్టిపడేశారు మీరు. అంటే హల్లెలూయా అంటే అదే పాపం కాదండి. మరి ఎందుకు మన బదన పెద్దలు అలా పెట్టారు నాకు తెలియదు. అదంటే చెడ్డ మాట కాదు. ఇంకోటి ఏంటంటే నిద్రపోయే వాళ్ళని లేపడానికి కూడా హల్లెలూయా ఒకసారి అంటారా? పర్లేదు కదా, నేను మళ్ళీ అంటాను ఆ మాట. పుణ్యపురుషుడు అని యేసు ప్రభువారు గడ్డ మీద అడుగు పెట్టాడు కనుక నేల పుణ్యభూమి అని పిలువబడుతుంది. బా, ఎంత స్వీట్గా ఉందండి మీ నోట్లో. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది ప్రజలు అక్కడికి ఆ పుణ్యభూమిని చూడడానికి వెళ్తారు. నేను కూడా వెళ్ళినప్పుడు వెళ్ళే ముందు అక్కడున్న ఒక 7 స్థలాల మీద 7 పాటలు తయారు చేసుకొని వెళ్ళి, ఏ పాట ఏ స్థలం మీద రాసాం అక్కడే షూట్ చేసి అవన్నీ మళ్ళీ రిలీజ్ చేసాం. ఒక ఆల్బమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో దొరుకుతున్నాయి. ఇదివరకు ఇట్లా సీడీలు, క్యాసెట్లు లేవు. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశ పరిస్థితి మనకు తెలుసు. మరి ఇశ్రాయేల్ దేశం చిన్న దేశం. ఆ దేశం ఏర్పడిన తర్వాత దేవుడు ఎడుతుందా? అరే తల్లి, మా చెల్లి అన్నాను కదా, అయినా ఎడుతున్నావు నువ్వు. వాళ్ళు ఏడితేడిసింది, కానీ మళ్ళీ జీవితంలో ఎప్పుడు కూడా పాట పాడకుండా ఉండదు మీటింగ్లో. అక్కడ ఇశ్రాయేల్ దేశం చుట్టూ అరబ్ దేశాలు ఉంటాయి. అవన్నీ కూడా ఇశ్రాయేల్ దేశాన్ని ఎప్పుడు కబళిద్దాం, ఎప్పుడు దాడి చేద్దామని చూస్తాం. ఎవ్వరు ఏం చేయలేరు, అంతే. చిన్న దేశం అది. అపారమైన మేధా సంపత్తి ఉంది వాళ్ళకి. ఈరోజు మనం వాడే టెక్నాలజీలో చాలా భాగం, మోర్ దాన్ 50% వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయంటే నమ్ముతారు మీరు? యాపిల్ ప్రోడక్ట్స్ అక్కడి నుంచి వచ్చినాయండి. ఈ మధ్య ఎవరో ఆయన పోస్ట్ పెట్టాడు, ఇజ్రాయేలీలాగా దాడులు చేస్తున్నారు లెబనాన్ మీద అని, ఇజ్రాయెల్ ప్రొడక్ట్స్ అన్ని బాయ్కాట్ చేద్దామని
పోస్ట్ పెట్టాడు సోషల్ మీడియాలో, పెచ్చోడు. ఇక నీ దగ్గర ఏముండదు, నీ చేతిలో లైట్ కూడా ఉండదు. లైట్ కూడా ఇజ్రాయెల్ దేశం వాళ్ళు కనిపెట్టింది. కనుక అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు. అక్కడ నీళ్ళు ఉండవు, సముద్రపు నీళ్ళే ఉంటాయి, ఉప్పు నీళ్ళు ఉంటాయి. కానీ ప్రపంచంలోనే ద బెస్ట్ ఇరిగేషన్ ఇజ్రాయెల్లో జరుగుతుంది. బెస్ట్ ఫ్రూట్స్ అక్కడి నుంచి వస్తాయి. ప్రపంచంలో శ్రేష్టమైన కాయగూరలు కానీ పళ్ళు కానీ అక్కడి నుంచి వస్తాయండి. ఎందుకంటే అది వాగ్దాన దేశం, అది వాళ్ళు దేవుని పిల్లలు. ఆమేన్. కాబట్టి దేవుని పిల్లలకి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు ఇప్పుడు మర్చిపోడండి. ఇప్పుడు హమాస్ తీవ్రవాదులు వాళ్ళ మీద దాడి చేసి కొంత నష్టం కలిగించారు అంతే. నెతన్యాహు గారు రెచ్చిపోయాడు అంతే. వాళ్ళంతూ చూస్తామన్నాడు. దాదాపుగా హమాస్ను మొత్తం మట్టు పెట్టేసినట్టుగా మనకి లేటెస్ట్ న్యూస్ తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి యుద్ధం వాళ్ళ పక్షాన్ని యుద్ధం చేసేవాడు ఎవడండి? మామూలుడు కాదు, సైన్యములకు అధిపతి యెహోవా. కనుక అలాంటి దేవుడు మన పక్షాన్ని కూడా ఉన్నాడండి. మనం ఆయన పిల్లలమే కదా. మరి ధైర్యంగా ఒకసారి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇద్దరు భార్యాభర్తలు వెళ్ళారట ఇశ్రాయేల్ దేశం మధ్య. రేయ్ మీరు కూడా చూడాలి ఇటు, లేకపోతే మీరు కూడా మా చెల్లిలాగా ఏడవలసి వస్తుంది. మళ్ళీ ఇద్దరు భార్యాభర్తలు వెళ్ళి అక్కడ ఉన్న దినాల్లో పాపం భార్యకి ఏమైంది, భార్య చనిపోయిందట. చనిపోతే ఇశ్రాయేల్ గవర్నమెంట్ వారు భర్తను ఓదార్చడానికి వచ్చాయా, దేశంలో పాపం భార్యను పోగొట్టుకున్నావు, చాలా కష్టం వచ్చింది, నువ్వు టెన్షన్ పడొద్దు, మేము చేయగలిగిన పని ఒకటి ఉంది, నీ భార్య సమాధి కార్యక్రమాలు మేము చేసేస్తాం, నువ్వు కంగారు పడద్దు, ఒక 10,000 రూపాయలు మాకు ఇస్తే చాలు. లేదు నీ భార్య శవాన్ని నీ దేశం తీసుకెళ్ళి అక్కడ కానీ సమాధి చేయాలనుకుంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, 10 లక్షల దాకా అవుతుంది ఈ ఫార్మాలిటీస్ అన్నిటికి. ఆయన ఏమాత్రం తడుముకోకుండా నా భార్య నా దేశం తీసుకెళ్ళిపోతానండి అన్నాడట. భార్య మీద ఉన్న ప్రేమకు వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. అందులో ఒక ఆయన అన్నాడట, ఒక పెద్ద మనిషి, ఏమంటే ఎందుకంటే చనిపోయింది కదా, ఎక్కడైనా శవమే కదా పాతి పెట్టేది, 10,000 అయిపోద్ది, అనవసరంగా శవాన్ని తీసుకెళ్ళి 10 లక్షలు ఎందుకు నష్టం చేసుకుంటామని. అప్పుడు ఆయన చెప్పాడట, నేను విన్నానండి, ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఒక ఆయన ఎవరో ఈ దేశంలో పుట్టాడట, 33.5 సంవత్సరాల తర్వాత చనిపోయి ఇదే నేలలో పాతి పెట్టబడ్డాడట. అదేం చిత్రం, 3వ రోజున టక్కన లేచాడట. మళ్ళీ ఈ నేలలో నా భార్యని ఒకవేళ పాతి పెడితే మళ్ళీ అలాంటిది ఏమన్నా జరిగితే, వీళ్ళకి అర్థమైనట్లేదు. వీళ్ళకి ఎందుకు వచ్చిన కూడా అర్థమైతే మొగాలు అలా ఎందుకుంటే, ఎందుకు వచ్చిన కూడా నేను రిస్క్ తీసుకోవాలని అన్నాడట. అలాంటి అద్భుతమైన నేల అండి అది, పుణ్యభూమి అని పిలువబడే యెరూషలేం. వీలుంటే వెళ్ళండి, ఇప్పుడు మాత్రం వెళ్ళకండి, మళ్ళీ వస్తారో రారో గ్యారంటీ ఉండదు. తర్వాత పరిస్థితులు చక్కబడ్డాక ఒకసారి వెళ్తే మంచిది. పాట పాడదాం. ఓ యెరూషలేమా దేవుని పట్టణం, ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యం. 417వ పాట. యెరూషలేము గురించి పాడినా కూడా ఆశీర్వాదమేనంట. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. 417వ పాట. ఓ యెరూషలేమా దేవుని పట్టణమా, ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది, ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది. ఓ యెరూషలేమా దేవుని పట్టణమా, ఓ యెరూషలేమా దేవుని పట్టణమా. ఏర్పరచుకొనెను తనకు నివాస స్థలముగా, నిన్నే కోరుకొనెను.
నిన్ను నిత్యము విశ్రమ స్థానముగా ఉందువని సెలవిచ్చెను. నిత్యము విశ్రమ స్థానముగా ఉందువని సెలవిచ్చెను. ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది.